నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కులాలు మతాలు పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. 2 రోజుల క్రితం సింహాచలంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. మోదీ అమరావతి వస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మీసాలు తిప్పి రాజధాని పునర్నిర్మాణం అయ్యేలా మాట్లాడాలని ఆయన కోరారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వలేదని, అమరావతి ప్రారంభానికి వచ్చినప్పుడు చెంబుటి నీళ్లు గుప్పడు మట్టి తీసుకుని వచ్చారని, రాష్ట్ర ప్రజలకు అవమానం చేసే విధంగా ప్రవర్తించారని, అందుకే చంద్రబాబు ఓడిపోయారని ఆయన అన్నారు. జగన్ వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా నాశనం చేశాడని ఆయన విమర్శించారు. మోడీకి ఎన్నికల మీద ఉన్న ప్రేమ దేశ భద్రతపై లేదని ఆయన వాపోయారు. కాశ్మీర్ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత అఖిలపక్షం వేసి ఆయన రాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం తీవ్రమైన తప్పిదమని అన్నారు. కాగార్ పేరుతో మావోయిస్టు ఏరివేత దారుణమని, ఆ పేరుతో అమాయకమైన గిరిజనులను చంపుతున్నారని, అక్కడ ఉన్న సహజ వనరులను మైనింగ్, లాట్రైడ్ గనులను అదానికి అప్పచెప్పడానికి ఈ కగారు డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. మేడే ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ అన్ని దేశాల్లో వివిధ పద్ధతుల్లో పండుగ ఉండొచ్చు. మన దేశంలో కూడా పండుగలు ఉంటాయి. అయితే యావత్ ప్రపంచ కార్మిక వర్గానికి ఒకే ఒక పండుగ, అది మేడే. ఈ మేడే అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను కాపాడడం, రోజుకు 8 గంటల పని విధానం అనేది ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్తో చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో కార్మికులు చనిపోయారు. ఎర్ర చొక్కా కాస్త కాకి చొక్కా కాస్త ఎర్ర చొక్కా మారిపోయాడు. చనిపోతూ కార్మికుడు ఎగరేసినటువంటి రక్త మరుగులో ఉన్న చొక్కా అదే ఎర్రజెండా అయిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఫైట్ చేశారు. మొట్టమొదట భారతదేశంలో పాండిచ్చేరిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన స్పిన్నింగ్ మిల్ వర్కర్స్ సమ్మె చేస్తే 7 మంది చనిపోయారు. అప్పుడు సుబ్బయ్య అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన నెహ్రూతో మాట్లాడి ఫ్రెంచ్ కలోనీ ఫ్రాన్స్ పోయి రోజుకు 8 గంటల దాన్ని సాధించింది పాండిచ్చేరిలో. ఆ తర్వాత దేశం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కాల్దాచే పద్ధతుల్లో పాలక వర్గాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మొత్తం మార్చేస్తాం. సంఘం పెట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒకప్పుడు 7 మంది ఉంటే సంతకం పెట్టుకోవచ్చు, సంతకాలు పెట్టి సంఘం వచ్చేస్తారు. ఇప్పుడు 100 మందితో సంతకాలు పెట్టిస్తారు. ఈ 100 మంది ఒకటి వెళ్ళిపోయినా, డిఫెక్ట్ అయినా అది సంఘం రిజిస్టర్ కావాలి. కాబట్టి సంఘం స్థాపించుకోవడంలో సమస్య వచ్చింది. తర్వాత ఈ బోనస్ యాక్టు, స్ట్రైక్ యాక్ట్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. మన కాన్స్టిట్యూషన్లో ఉంది స్ట్రైక్ ఇస్ ద రైట్, ఫండమెంటల్ రైట్. అవన్నీ కూడా పోతా ఉన్నాయి. అందుకు సాఫ్ట్వేర్ తర్వాత ఇప్పుడు మామూలుగా కాకి చొక్కా కార్మికులు కాస్త తెల్ల చొక్కా కార్మికులుగా 24 గంటలు పనిచేసి సైకిల్ చేసింది. సాఫ్ట్వేర్లో ఉండేంత తెల్ల చొక్కా కార్మికులు వాళ్లకు రోజువారీగా మరి అట్ హోమ్ వర్కర్ అంటారు, గాడిద చాకరీ. బాగా పెద్ద ఉద్యోగాలు కొన్నటువంటి వాళ్ళని కూడా ఉద్యోగాల్లో అప్పుడు పోయి బానిస స్లేవరీ, బానిస బతుకులు అవుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నంత బానిసలు ఎప్పుడు లేదు. చూడడానికి మొత్తం చోక్గా టై కట్టుకొని షర్ట్ వేసుకొని నీట్గా ఉంటారు, సెంటు పూసుకొని. కానీ గాడిద బతుకు, బానిస బతుకు అవే మార్చేస్తున్నారు. ఇప్పుడు కార్మిక వర్గం మేడే సంబంధించి అవుట్డేటెడ్ కాదు, ఇంకా వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ వస్తుంది. ఏ స్థాయిలో అయినా దోపిడీ ఉంటే దోపిడీ కంటే ఫైట్ చేయడం మార్గం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రూరమైన చట్టాలు వచ్చినా ఈ ఉద్యమం ఆగటం, ముందుకు పోతూనే ఉంటుంది. ఇప్పుడు ఈరోజే చూశాను, నిన్న క్యాస్ట్ సెన్సస్ మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభా సెన్సస్ లేకపోతే వారికి రావాల్సిన వాతావరణం రాదు. ఎప్పుడో తీసుకున్న సెన్సస్ సరిపోదు. దాన్ని బట్టి ఎప్పుడు మనం ఫైట్ చేస్తూ ఉండదు. బీజేపీ సిద్ధంగా లేదు దానికి. అది ఇప్పుడు అంగీకరించి ఒక డెసిషన్ తీసుకుంది. అయితే దానికి
టైం బౌండ్ లేదు. టైం బౌండ్ కూడా పెట్టి అది కాలయాత్ర జరుగుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీతంలో కొనసాగుతూనే ఉంటుంది. అందులో మెయిన్ డిమాండ్ ఏంటంటే దాన్ని హర్షిస్తూనే టైం బౌండ్ ఫిక్స్ చేయాల్సిందే. అది వస్తే తప్ప నీకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు, మహిళా బిల్లు పాస్ కావడం, తర్వాత ఎస్సీలకు, ఎస్టీలకి, బీసీలకి, బలహీన వర్గాలకి రావాల్సినటువంటి రాజ్యాంగపర హక్కులతో పాటు బెనిఫిట్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే 50% పైన ఈయనకి వీళ్ళు చెప్పేసి చట్టం ఉంది. ఇప్పుడు 10% కలిపారనుకోండి, రాజ్యాంగంలో మార్పులు తీసుకోవాలి. మా ఉద్దేశం రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి అవసరమైతే ఈ రిజర్వేషన్ సంఖ్యను కూడా పెంచుకుంటూ పోవాలని మా ఉద్దేశం. పెంచుకుంటూ పోవడానికి ఉపయోగపడే రాజ్యాంగ సవరణ కావాలని మేము కోరుతుంటే, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు రాజ్యాంగ హక్కులు మొత్తం పోగొట్టాలని ప్రయత్నం బీజేపీ చేస్తాం. టైం బౌండ్ పెట్టడం, దీన్ని ఎంత పరిష్కారం చేయడం, తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా దీనికి ఆమోదింపు చేయాలని చెప్పి మేము కోరుతాం. ఇప్పుడు టెన్షన్ ఒకవైపునేమో అర్బన్ నక్సలైట్స్ లెఫ్ట్ టెర్రరిజం పేరుతోటి కాన్సన్ట్రేట్ చేసి చెప్పి ఫ్యాక్షన్స్ చెప్పి కానీ మధుని పలానా రోజు చంపేస్తాం అంటే ఆ రోజు చంపేస్తారు. ఇప్పుడు ఆ పాత్ర వేసినారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ చేసే పని ఇప్పుడు అమిత్ షా చేస్తారు. సాక్షాత్ మన దేశ రక్షణ హోమ్ మినిస్టర్ ఈ 26 సంవత్సరానికంతా నక్సలైట్ చుట్టుముట్టి చేస్తానని చెప్పేసి నరహంతక ప్లాన్ చేస్తున్నారు. నక్సలైట్ పోయేది ఒకటే, మేము కూడా డిఫరెంట్ అవుతాం. ఈ వ్యవస్థను బాగు చేయడానికి వాడు ఒక మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ వ్యవస్థలో ప్రజలంతా బాగుండాలి చెప్పేసి పంపిణీ తీసుకున్నారు. వాళ్ళ దారి సక్రమంగా లేదు మేము చెప్తా ఉన్నాం. వాళ్ళని నిర్మూలించడం ద్వారా భారతదేశ భవిష్యత్తును నిర్మూలించడం చూడట్లేదు. వాళ్ళ భావాన్ని వ్యతిరేకిద్దాం, వాళ్ళ భావాన్ని ఫైట్ చేయండి, ప్రభుత్వం చేయొచ్చు. అందుకని ఫిజికల్గా ఫైట్ చేసి ఎట్టబోతుంది. చెట్టు నరికేస్తే మన మొక్కలు వస్తుంటాయి కదా. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన ఈ పద్ధతి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోగా ప్రథమ శత్రువుగా భావించి వాడి పైన దాడి చేస్తారు. దీనిలో కనీసం 10వ వంతు టెర్రరిస్టుల పైన కేంద్రీకరించుంటే ఇక్కడ దాకా రాదు. టెర్రరిస్టులు ఎవరు? వాళ్ళు దేశాన్ని అరాచకం చేసేవారు. వాళ్ళకి లక్ష్యం లేదు. వ్యవస్థ ఎట్లా ఉండాలా, సమాజం ఎట్లా ఉండాలి అనేటువంటి లేవాలి. అదొక పిచ్చుకొక్కలు. వాళ్ళ పైన అంత కాన్సన్ట్రేషన్ లేదే. తెలంగాణ ములుగులో మీ కాన్సన్ట్రేషన్ చూస్తుంటే 10వ వంతుగా నా జమ్మూ కాశ్మీర్ పెట్టుకుంటే వాళ్ళు మనం చనిపోయేవాడు కాదు. యాత్రికులు మిషన్ కళ్ళు పెట్టుకొని ప్రదర్శనకు పోయి వాళ్ళు చంపేస్తుంటే ఏమైంది గవర్నమెంట్? ఎట్టపోతారా అక్కడికి? నిఘా విభాగం ఫెయిల్ అయిపోయిందా? నేను ఉద్దేశపరంగా పంపిస్తున్నారా అనే ప్రశ్నలు వాళ్ళు అయిపోయింది. అందరూ భారతదేశంలో బీజేపీని వ్యతిరేకించేటువంటి అన్ని వర్గాలు కూడా ఈ విషయంలో బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఫస్ట్ టైం బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలు కూడా ఈ జమ్మూ కాశ్మీర్ ఘోర కలికి ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి సపోర్ట్ చేసింది. ఇంత సపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటి? ఇంత పెద్ద భారతదేశంలో విభేదాలు ఉన్నా సరే నన్ను సపోర్ట్ చేశారని పోయి వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సింది. పోయి నేరుగా బీహార్కి పోయి ఎన్నికల ఉపన్యాసం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు శవాలు కూడా ఇంక ఇంటికి రాలేదు, దహన పూర్తి కాలేదు. కానీ బీహార్లో పోయి ఎన్నికల కోసం మాట్లాడడం అంటే దీన్ని ఉపయోగించి సూర్యుడు ఢిల్లీలో పోగొట్టుకొని బీహార్లో తట్టుకుంటుంది. ఢిల్లీలో ఉండి దాన్ని పగడ్బందీ చేయాల్సి వదిలిపెట్టి ఆ శవాల పైన ప్రాణాలు లేకుండా రీతిగా పోయి అని మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది దేశం ఏమన్నా కానీ నేను తినడానికి ఉపయోగపడే శవాలను కూడా రాజకీయ వస్తువుగా మార్చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు. జరిగినటువంటి సైనికుల కాల్పులు, సైనికులు చనిపోయారు. అప్పుడంతే సారీ పుల్వామాలో ఆయన చంపేసే వాళ్ళు సైనికులు చనిపోయాక వాళ్ళ ఫ్లెక్సీలు వేసి 3వ రోజే యూపీ ఎన్నికలపై పాల్గొన్నారు సైనికుల బొమ్మలు పెట్టి. ఇది ఒక విధంగా మానవ మృగంలాగా ప్రవర్తిస్తున్నాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది పాకిస్తాన్ యుద్ధం చేస్తాం. యుద్ధం చేసి చూస్తాం కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసింది, ఏం వాడుకుంది? గాజాపై యుద్ధం చేసింది, ఏం వాడుకుంటుంది? వాళ్ళే చేయలేరు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేరు, మేము కాదు. అంటే పాకిస్తాన్ యుద్ధం చేయలేదు కాబట్టి టెర్రరిస్టులు అంత సపోర్ట్ చేయలేదు. టెర్రరిజాన్ని మట్టుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కూడగట్టుకొని వాళ్ళు ఐసెట్ చేయాలి. అదే పెట్టి మేము దాడి చేస్తామంటే మళ్ళీ కొన్ని దేశాలు మారుతాం. అందులో పాకిస్తాన్ ఒకప్పుడు బంగ్లాదేశ్ బలహీనది కాదు. కాబట్టి దాన్ని యుద్ధ రచన ద్వారా టెర్రరిజం నిర్మూలించడం సాధ్యం కాదు. ఇంకా టెర్రరిజం తెలుస్తాను, అది తెలుసు, మోడీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు. ఎందుకు మాట్లాడతానంటే భారతదేశంలో ఒక టెన్షన్ క్రియేట్ చేయడం ద్వారా ఈ ఎన్డీఏ ప్రభుత్వం గట్టిగా ఉండాలని చెప్పేసి రేపు రాబోయే బీహార్ ఎన్నికలు, తర్వాత యూపీ ఎన్నికలు కూడా లబ్ధి పొందాలి. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. ఇది ఒక కపట సూత్రాలను వస్తున్నాయి. దేశాన్ని రక్షించేది ఈ పద్ధతి కాదు. ఫైట్ చేయాల్సిన పద్ధతితో ఫైట్ చేయాలి. ఎందుకు అఖిలపక్ష సమావేశం వేసి మోడీ ఎందుకు రాకుండా పోయారు? దానికి ఇంపార్టెంట్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి రాబోయే ప్రమాదకర శక్తుల పైన మా జాతీయ సమావేశంలో చర్చించాం. జాతీయ మహాసభలు కూడా సెప్టెంబర్లో చండీగఢ్లో జరగబోతున్నాయి. దానిలో ఇంకా చర్చించి ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి ఉపయోగపడే ఎత్తుగడ వేయడానికి ఇవే సిద్ధపడతాం. అట్లాగే ఇప్పుడు రాష్ట్రాలు కొత్తగా వచ్చాయి, తెలంగాణలో, ఆంధ్రాలో. దురదృష్టం ఏంటంటే ఆంధ్రలో ప్రతిపక్షం, అధికార పక్షం మొత్తం కూడా మోడీ కొమ్ము కాస్తా ఉన్నాయి. ఒకసారి చెప్పాలంటే వైట్ కాలర్స్ ఏ విధంగా బానిస బతుకుపోతున్నారో, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ కూడా బానిస బతుకుపోతున్నాయి మోడీ దగ్గర. ఇప్పుడు రాబోతున్నారు 2వ తేదీ, రేపే వస్తున్నారు. వస్తుంటే ఎంత ఆనందపడిపోతాయంటే, ఒక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మహారాజు వస్తుంటే ఎట్లయితే ఉత్సాహపడతామో అట్లా టీడీపీ చేయడం కూడా ఉత్సాహపడుతుంది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ లేరు. మీ ఎమ్మెల్యే పొంగల్ తెలియదు, అంతా విజయవాడకి వెళ్ళిపోయారు. వంద భాగత్తులందరూ విజయవాడకి వెళ్ళి కాపలా కాస్తారు. నేను మొన్న గూడూరులో ఆడ ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఏంటంటే ఆడికి పోయారు. ఏం చేస్తాడు ఆడికి పోయి? చంద్రబాబు చెప్పాడు, అంతా వచ్చేయండి, మహారాజు వస్తున్నాడు, మరదాలు పెట్టేవాడు పట్టాల, మీసాలు చెప్పేవాడికి, అంబిల్ తాగేవాడికి మీసాలు లెక్క పెట్టేవాడు అనుకుంటాడు. అట్లా ఉండదని చెప్పాడు. మోడీ దగ్గరికి పోయి మాట్లాడేటువంటి అవకాశం లేదు. సంఖ్యలు వేసేది మమ్మల్ని ఎవరు లోపల కూడా పోలేదు. వాళ్ళకి గట్టిగా మాట్లాడతామంటే ముందు అరెస్ట్ చేస్తారు. చూసాం కదా, ఆయన రేపు రాబోతుంటే ఈరోజు సరిలా పైన దాడులు చేశారు. మేము మా హక్కుగా, రాజకీయ బాధ్యతగా ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాము? వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి. వాళ్ళు ముందే ప్రత్యేక హోదా మాకు వద్దని చెప్పుకుంటుంటే మేము అడగవాలి. ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేసిన వాళ్ళు వెంకయ్య నాయుడు ఫైట్ చేశాడు, చంద్రబాబు నాయుడు ఫైట్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఫైట్ చేశాడు. మేము మొట్టమొదటి ఉన్నాం. డే 1 నుంచి సిపిఐ విధులు ప్రత్యేక హోదా కోసం. అట్లాంటప్పుడు మా అందరు రిప్రజెంటేటివ్ వాళ్ళు అడగాలి. ఆయన కదా బంగారు పిచ్చుకుంది కదా, పవన్ కళ్యాణ్ బంగారు పిచ్చుకోవాలని చూసుకుంటారు. ఆయన మోడీ హోమ్ మినిస్టర్ బంగారు పిచ్చుకోవాలని చూసుకుంటారు. చంద్రబాబుని కాకిలా చూసుకోవడానికి తెలియలేదు. అయితే మా అందరి యొక్క ఆవేదన కానీ, పిలుపుని కానీ, కోరిక కానీ వాళ్ళు చెప్పాలా. మోడీకి ఇటుపోయి చంద్రబాబు నాయుడు, ఇటుపోయి పవన్ కళ్యాణ్ ఉంటారు. వాళ్ళు చెప్పాలని అడగాలి. మేము డిమాండ్ చేస్తాం. మా అందరి సభ్యులు చేస్తాం. ఆ విషయంలో మేము మోడీ రాష్ట్రాల్లో వాళ్ళు మాకు చేస్తాం, మేము చేస్తాం. అయితే వాళ్ళ బాధ్యత వాళ్ళపైన ఉంది. అధికారం వాళ్ళ పక్కన ఉంది కాబట్టి. అధికారం వాళ్ళ పక్కన కూడా మేము చెప్పడం లేదు. అంతకుముందు మీరు పాలసీ కమిట్మెంట్ ఉంది కాబట్టి, నేను అడిగాను కాబట్టి నేను చేయమని. ధన్యవాదాలండి.